ఎవరికి యాడా యాడా ఏమైంది ఓమ ఏం వేయించుకుంటావు నింది నాకు చూపిద్దు నువ్వు చెప్పు నాన్న ఏం వేయించుకుంటావు నింది పాప్కన్నా పాప్కన్నా వేయించుకుంటారు చిట్లు ఏడబడిందా ఏడబడింది నొప్పి కదా ఓమకే నొప్పి కదా భయం ఉంటే కదా ఇట్రామా చూడండి ఫ్రెండ్స్ నా చిట్టు తల్లి చాలా మాట్లాడుతుంది ముద్దు ముద్దుగా ఉంటాయి చిన్న చిన్న మాటలు వడియాలు అయితే కంప్లీట్గా ఈరోజుకి కంప్లీట్గా ఎండిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా వచ్చినాయో 2 సేలు బియ్యము ఈ బకెట్ నిండా వచ్చినాయి కొన్ని మిగిలినాయి బకెట్ గంగా అవి అయితే దీంట్లో వేసి పెట్టినాను కొన్ని ఉన్నాయి దీంట్లో ఇంకొక రోజు పెట్టుకుంటే ఇంకొన్ని ఉంటాయి సంవత్సరం ఉంటాయంటే మా బాబు అయితే అమ్మ వద్దు తల్లి మేము ఎట్లేమోయ్యి అని అంటుంది కానీ కరెక్ట్గా 2 రోజులు కష్టపడితే 1 సంవత్సరం 2 ఏళ్ళైనా బాగా వేయించుకొని తినచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొన్ని వేయించుకోవడానికి తీసుకునింది పప్పులేకి మామిడికాయ పచ్చడిలేకి రసంలోకి అయితే వడియాలు సూపర్గా ఉంటాయి ఎక్కడో పెట్టినవి బయట పెట్టినవి తెచ్చుకొని తిని హెల్త్ పాడేదానికన్నా మన చేతులతో మనము నీట్గా శుభ్రంగా చేసుకుని బాగా పెట్టుకుంటే ఓపిక అనేది ఉండాలి ఓపిక కొంచెం టైం తీసుకొని చేసుకుంటే మన ఆరోగ్యాలు మనమే కాపాడుకునే వాళ్ళం అవుతాము ఏమంటారు ఫ్రెండ్స్ ఏమంటారా కాదంటారా నేనైతే నాకు వడియాలు ఇంట్లో లేకపోతే పిచ్చెక్కుతుంది ఖచ్చితంగా పోయినసారి అయితే అంతకుముందు పెట్టిన వడియాలు కూడా ఇంకా అన్నీ ఉన్నాయి మళ్ళీ అయితే పెట్టుకున్నాను ఇంకొకసారి వీలుంటే ఇంకొక రోజు పెట్టుకున్నామా అనుకుంటున్నాను కానీ పని అయితే ఫుల్ పని ఫ్రెండ్స్ ఓపిక ఉండాలి చేసుకోవాలి ఈ ఎండకైతే ఉబ్బకు అస్సలు తట్టుకోలేకున్నాము ఓకేనా మరి చూడండి వడియాలు ఇప్పుడు వేయించుతాను చూపిస్తాను సాట్లో మళ్ళీను చక్కగా వచ్చేసినాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి చక్కగా వస్తున్నాయి బాగా పొంగుతున్నాయి ఎంత పలుసగా ఉంటే అంత బాగా పొంగుతాయి చూడండి వేస్తానే పొంగుతాయి చూడండి బయట తెచ్చుకునేదానికన్నా మనం తెచ్చుకునేటైతే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఏం చేసినాను ఈ పప్పులేకైతే చాలా బాగుంటుంది ఆకుపప్పు వడియాలు నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది చూడండి చిట్టెలకైతే